సర్వమంగళగుణ సంపూర్ణుడగు నిన్ను నరులు దేవునిగాగ నరయుగాక. రామనామము భవత్సోమ భంజన దివ్య తారక నామమైతనరుగాక. 10 కొంపలు నులేని పల్లనైనను రామ భజన మందిరముల వలలుగాక. కవులెల్ల నీ దివ్య కథలెన్నో రీతుల కొనియాడి ముక్తి గైకుండ్రుగాక. ఎట్టి వ్రాతయు శ్రీరామ చుట్టబడక వ్రాయబడకుండుగావుట రామవాక్యమనిన చిరుగనిడని అర్థమగునుగాక. రమ్యగుణధామ రఘురామ రామ రామ. మనకు ఇప్పటికి 500 సంవత్సరాలకు పూర్వంలో రామ జన్మభూమి మనకు లేకుండా అక్కడికి అడుగుపెట్టే అవకాశం లేకుండా పోయింది. కానీ ఈ సంవత్సరం జన్మభూమిలో రామాలయం కట్టి రామ ప్రతిష్ట జరిగింది. అయితే ఈ సంవత్సరం క్రోధి నామ సంవత్సరం. క్రోధి అంటే క్రోధం, శత్రుత్వం ఎక్కువగా ఉండేటువంటి సంవత్సరం. కానీ రాముడు దుర్మార్గుల్ని శిక్షించి సన్మార్గుల్ని రక్షించేటువంటి రాముడు మన హిందూ దేశంలో జన్మస్థానంలో మళ్ళీ పుట్టాడు అనుకోవాలి. మరి త్రేతాయుగంలో రాముడు పుట్టాడు, మళ్ళీ అదే త్రేతాయుగంగా భావించాలి మనం. ఎందుకంటే ఆయన జన్మస్థలం మన స్వాధీనం లేకుండా పోయింది. రాముల వారు ఆయన అవతారం చాలించిన తర్వాత మనకేమైంది, ఆ రామ జన్మభూమి కలియుగంలో మన చేతిలో లేకుండా పోయింది. మళ్ళీ తిరిగి రామ జన్మభూమి మనకు వచ్చింది. కాబట్టి ప్రతివాడు కూడా ఏం చేయాలి, ఈ సంవత్సరం మొత్తం కూడా రాముణ్ణి తలుచుకోవడం చాలా అవసరం అంట. రాముణ్ణి ప్రార్థించినట్లయితే మనకు అన్ని ఫలితాలు కూడా వస్తాయి. కాబట్టి ఎన్నో జీవరాశులు, కోతులు, మరి చాలా జీవరాశులు, పక్షులు రామ జన్మభూమికి వచ్చి రాముణ్ణి పూజించినాయి. ఇక మనుషులను జ్ఞానం గల వాళ్ళం మనం రాముణ్ణి పూజించాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఇవాళ రోజున 2024 సంవత్సరం మే నెల 6వ తారీఖు సోమవారం. ఈరోజు పంచాంగ శ్రవణం చేస్తున్నాం. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:36 నుండి 7:23 వరకు ఉన్నది. కాబట్టి ఈ సమయం ఏ పని చేయడానికి పనికిరాదు. తర్వాత క్రోధినామ సంవత్సర చైత్ర బహుళ త్రయోదశి రాత్రి 2:40 వరకు ఉంది. రేవతి నక్షత్రం సాయంత్రం 5:43 వరకు ఉంది. వర్జం ఉదయం 6:50 నుండి 8:15 వరకు ఉంది. 6:50 నుండి 8:15 వరకు ఏ పని చేయకూడదు. ఈ రోజున మాస శివరాత్రి, ప్రతి నెల వచ్చేటువంటి మాస శివరాత్రి. త్రయోదశి వెళ్ళగా రాత్రిపూట చతుర్దశి ఉన్నటువంటి రోజున మాస శివరాత్రి అంటారు. అందులో పైన ఈరోజు ఏమైంది, త్రయోదశి రోజున ఏ వారం కలిసి వచ్చింది, సోమవారం కలిసి వచ్చింది. సోమవారం ఈశ్వరుడికి ప్రీతైన రోజు. ఈ రోజున మాస శివరాత్రి. జన్మకి ఒక మాస శివరాత్రి అంటారు. ఎందుకంటే సంవత్సరం మొత్తంలో ఒక్కరోజునైనా సరే శివుణ్ణి పూజించాలి. అటువంటి శివుడికి సంబంధించింది వచ్చే మాఘమాసంలో వస్తుంది ప్రతి మహాశివరాత్రి. అయితే అట్లాగే ప్రతి నెల మాస శివరాత్రి వస్తుంది. ఈరోజు ఎవరైతే ఈశ్వరుని పూజించేస్తారో, ఈశ్వరుడికి మారేడు దళాలతో అర్చన చేస్తారో వాళ్ళకి ఎటువంటి దోషము లేదు. ఈ రోజున రేవతి నక్షత్రం సాయంత్రం 5:43 వరకు ఉన్నది. ఈ రేవతి నక్షత్రం మీనరాశికి సంబంధించింది. ఈ మీనరాశి వాళ్ళంతా కూడా మరి గురువుని పూజించడం చాలా అవసరం. తర్వాత ఈరోజు రేవతి నక్షత్రం మీనరాశి, మరి ఈ రేవతి నక్షత్రం మీనరాశి వాళ్ళు గురువుని పూజించాలి. సోమవారం కాబట్టి ఈశ్వరుని పూజించాలి. ఉదయం లేవగానే సూర్యుడిని, తల్లిదండ్రుల్ని, ఇష్టదైవాల్ని పూజించాలి. స్వస్తి.